హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతి యొక్క సెకండ్ వీక్ రివ్యూ అండి. ఈ యొక్క అక్టోబర్ మంత్ లో సెకండ్ వీక్స్ అసలు వర్క్స్ ఎలా జరిగాయి ఏంటనేది వీడియో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. అలాగే మీకు ఫస్ట్ సండే కూడా ఫస్ట్ వీక్ రివ్యూ అయితే ఇచ్చాను. ఆ వీడియో చూసినట్లయితే ఈ వీడియోలో మీకు ఒక చాలా క్లారిటీ అయితే వస్తుందండి. అలాగే అమరావతి మీద కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 year అవుతున్నా కూడా అమరావతిలో అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న దాని మీద చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్నారు కదా రోడ్డు, ఇదంతా కూడా మనకు యంత్రి రోడ్డు అండి. ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ యొక్క యంత్రి రోడ్డుకి సంబంధించి క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చాలా వరకు జరిగిపోయిండే. రీసెంట్ వీడియోలో మనకి ఏంటంటే అక్కడ లారీలు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అయితే మనకు ఈ యొక్క క్లియరెన్స్ పనులు అయితే చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మొత్తం కూడా చాలా దూరం అయితే చేసుకుంటూ వెళ్ళిపోయి అలాగే సైడ్ కూడా డ్రైనేజ్ సంబంధించిన పనులు అవన్నీ కూడా చేసుకుని వెళ్ళిపోతున్నారండి. మనకు యంత్రి రోడ్డుకి సంబంధించి క్లియరెన్స్ పనులు అండి మొత్తం కూడా నీట్ గా చేసుకున్నారు. ఇదివరకు ఏంటంటే లాస్ట్ వీక్ లో మనకు ఆ లారీలు ఉన్నాయి కదా, అక్కడ వరకు అయితే అంటే క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకున్నారు. ఇప్పుడు అది కూడా చాలా ముందుకైతే తీసుకెళ్లిపోతున్నారు పనులు చేసుకుంటూ. అలాగే ఇక్కడ మనకు డ్రైనేజ్ సంబంధించి కింద పీసీసీ కూడా పోసుకుంటూ వెళ్తున్నారు చూడండి. డ్రైనేజ్ సంబంధించి కూడా నైట్ సైడ్ క్లియరెన్స్ పనులు, అలాగే ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి ఈ యొక్క పీసీసీ అవన్నీ కూడా పోసుకొని ఈ యొక్క ఐరన్ రాడ్ బెండింగ్ ఇవన్నీ కూడా చేసి పెట్టుకున్నారండి. ఇది మనకి ఏంటంటే పెనుమాక నుంచి నవలూరు వరకు అయితే దాదాపుగా 5 kilometerల వరకు అయితే జరుగుతుందండి ఈ యొక్క యంత్రి రోడ్డుకి సంబంధించి. ప్రజెంట్ అయితే చూడండి ఎలా ఉందో. మొత్తం ఇదంతా కూడా అరటి చెట్లు అవి ఉండే. ప్రజెంట్ ఇక్కడ చూడండి సైడ్ కూడా ఉంది చూడండి అరటి చెట్లు. ఇవన్నీ కూడా అరటి చెట్లు ఉండే. ఇవన్నీ కూడా మొత్తం నీట్ గా క్లియర్ చేసుకొని ఈ వీక్ అయితే ఈ యొక్క రోడ్డుకి సంబంధించి చాలా ఫాస్ట్ గా అయితే చేసుకుంటూ వెళ్ళారండి. ఈ యొక్క 6-7 రోజుల్లోనే చాలా గ్రోత్ అయితే వచ్చింది వర్క్ కూడా ఇక్కడైతే. ఇక్కడ చూడండి మొత్తం కూడా ఈ యొక్క రోడ్డు పొడవును కూడా ఈ యొక్క పీసీసీ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి డ్రైనేజ్ సంబంధించి. అలాగే వర్క్స్ కూడా చూడండి ఇంత పొద్దున కూడా 7 గంటలైనా కూడా వర్క్స్ అనేది స్టార్ట్ చేసేస్తున్నారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మనకు E3 రోడ్ అన్నమాట. ఇది సెకండ్ ఫేజ్ లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అండి. ఇది దాదాపుగా 4 kilometer రోడ్ అయితే నిర్మిస్తున్నారు ఈ యొక్క సెకండ్ ఫేజ్ లో. ఇదేంటంటే మనకు వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు అయితే ఉంటుందండి. దానికి సంబంధించి అయితే మొత్తం కూడా రోడ్ చూడండి ఎలా ఉందో. ఒక 2 kilometers వరకు అయితే సేమ్ ఒక స్టేజ్ కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. మొత్తం కూడా ఒక స్టేజ్ కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారండి. ఇది మనకు ఇప్పుడు చూపించాను కదా యంత్రి రోడ్ అన్నమాట. ఇది N3 రోడ్, ఇది E3 రోడ్ అండి. ఫ్యూచర్ లో ఇది N3 E3 జంక్షన్ అయితే అవుతుంది ఇదంతా కూడా. అలాగే మనకు ఈ యొక్క రోడ్డుకి సంబంధించి కూడా ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్నారు కదా E3 రోడ్డు. దీనికి సంబంధించి కూడా డ్రైనేజ్ పనులు కూడా చేసుకుంటూ వచ్చేస్తున్నారండి. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా మనకు E3 రోడ్లో ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న సైడ్ అయితే మొత్తం కూడా డ్రైనేజ్ సంబంధించిన అన్ని కూడా నీట్ గా పీసీసీ పోసుకొని అన్ని ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు చూడండి. మొత్తం కూడా చాలా హైట్ గా అయితే పోసుకుంటున్నారండి. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదండి, ఇది మనకి ఏంటంటే N4 రోడ్ అన్నమాట. ఇది మనకు E3 రోడ్ అండి. మనకు N4 రోడ్ అన్నమాట. మొత్తం కూడా వర్క్ చేసుకుంటూ అయితే వస్తున్నారండి. ఇక్కడంతా కూడా మనకు ఇది ఫ్యూచర్ లో పెద్ద జంక్షన్ అవుతుంది. E3 N4 జంక్షన్ అండి. ఇది మెయిన్ జంక్షన్ అన్నమాట. ఇది నాకు తెలిసి పెద్ద జంక్షన్ అయితే అవుతుంది ఇదంతా కూడా. ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ యొక్క ఇక్కడ ఉంది కదా, ఇక్కడంతా మనకి ఏంటంటే E3 రోడ్డుకి సంబంధించి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్కి సైడ్ అంతా కూడా రోడ్ అయితే పగలగొట్టేశారండి. మొత్తం కూడా ఒక లెవెల్ అయితే తీసేస్తారు. ఇదంతా కూడా మళ్ళీ మనకు కొత్త రోడ్ అయితే వేస్తారండి. ఎందుకంటే సైడ్ అంతా కూడా పగుళ్ళు అవన్నీ కూడా వచ్చేసింది. అవన్నీ కూడా నీట్ గా మొత్తం ఒక లెవెల్ కి అయితే తీసేశారు. దాదాపు ఒక 5 kilometerల వరకు అయితే రోడ్డు పనులు జరిగిపోయిందండి. క్లియర్ గా సైడ్ మొత్తం కూడా తీసేయడం. అంతా కూడా డ్రైనేజ్ చూడండి. ఇదంతా కూడా మనకు ఈ యొక్క N4 రోడ్, ఇది E3 రోడ్ అన్నమాట. ఫ్యూచర్ లో జంక్షన్ ఇదంతా కూడా. అలాగే ఇక్కడ ఈ సీడ్ యాక్సెస్ రోడ్ చూడండి ఎంత నీట్ గా ఉందో. రకరకాల చెట్లు, పూల చెట్లు అయితే చాలా బాగుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి బోర్డులు, మనకి ఏంటంటే ఇండియన్ బ్యాంక్ అలాగే SBI బ్యాంక్ మొత్తం కూడా ఇక్కడ బ్యాంక్స్ అన్ని కూడా ఇక్కడే రాబోతున్నాయండి. ప్రజెంట్ వాటికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క రేకులతో అయితే ఒక కంచిలాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు అన్ని కూడా. ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకు SBI అండి. దాదాపుగా 3 ఎకరాలు అయితే నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన ప్లేస్ అన్నమాట ఇది. మొత్తం కూడా ఈ యొక్క బ్యాంక్ కి సంబంధించి అన్ని కూడా ఇక్కడే ఉండబోతున్నాయి. ఇది మనకి ఏంటంటే N9 N10 రోడ్డు మధ్యలో అయితే ఉంటుందండి. ఇది మనకు ఇండియన్ బ్యాంక్ కి సంబంధించండి. ఇండియన్ బ్యాంక్ సంబంధించి కూడా చేసేసారు. మనకు అక్కడ కడుతున్నారు కదా, అక్కడ అది మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా. మొత్తం కూడా ప్రజెంట్ ఇదంతా కూడా బ్యాంక్స్ అన్ని కూడా ఒకే దగ్గర అయితే రాబోతున్నాయండి. అందులో కూడా ఒకే రోజు కూడా దీనికి ఒక భూమి పూజ కూడా అన్నిటి కూడా ఒకే రోజు అయితే జరుగుతుందండి. ఆ రోజు ఈవెంట్ కూడా పెద్ద ఎత్తున అయితే చేస్తున్నారు అనమాట. దాదాపుగా సెంట్రల్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. అలాగే వివిధ బ్యాంకు సంబంధించిన హెడ్స్ కూడా రాబోతున్నారు ఆ రోజు అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకు యూనియన్ బ్యాంక్ అండి. యూనియన్ బ్యాంక్ కి సంబంధించిన స్పేస్ అన్నమాట. అలాగే ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ లో మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అది మనకు కెనరా బ్యాంకు.
సంబంధించి చూడండి అంతా కూడా మనకు అమరావతిలో ఈ యొక్క బ్యాంక్స్ సంబంధించి కూడా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి హెడ్ ఆఫీసెస్ మొత్తం కూడా ఈ యొక్క అమరావతిలో ఒకే దగ్గర అయితే ఉండబోతున్నాయండి. అలాగే మనకి ఇది ఎగ్జాక్ట్ గా మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకి సీడ్ యాక్సెస్ రోడ్ ఎగ్జాక్ట్ గా దాని పక్కనే ఉంటుందండి. అలాగే రోడ్డు కూడా N9 N10 రోడ్డు మధ్యలోనే ఈ యొక్క బ్యాంక్ కి సంబంధించి అన్ని కూడా హెడ్ ఆఫీసెస్ అన్ని కూడా ఇక్కడే ఉండబోతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఏపీసీఐకి సంబంధించి మీటింగ్ అలాగే కాన్ఫరెన్స్ హాల్స్ అండి. మొత్తం కూడా 4 అయితే కడుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 3టికైతే వర్క్స్ అనేవి కూడా మొత్తం పవర్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయండి. బిల్డింగ్ మనకైతే ఓపెనింగ్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ యొక్క హాల్స్ కి సంబంధించి బయట చూడండి ఎంత గ్రీనరీగా రకరకాల చెట్లను అయితే తీసుకొని వచ్చి అయితే పెట్టున్నారు. చాలా అంటే చాలా బాగుందండి. మొత్తం కూడా ఎలా అయిపోయిందో చూడండి ప్రజెంట్. ఇది మనకు ఏపీసీఐటీ బిల్డింగ్ అండి. ఈ యొక్క ఏపీసీఐటీ బిల్డింగ్ మనకు మొత్తం కూడా లోపల క్యాబిన్ వర్క్స్ కానీ పవర్ సంబంధించిన వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బయట ఫినిషింగ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి ఇక్కడ గేట్లు అవన్నీ కూడా పెట్టేశారు చూడండి. రకరకాల చెట్లు అలాగే లోపల అయితే చాలా బాగుందండి. మొత్తం ఎంట్రీ అయితే మనకు ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. ఇది మనకు 13 అంటే రేపు సోమవారం 9:45 మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అయితే ఓపెన్ కాబోతుందండి. అమరావతిలో మొట్టమొదటిగా ఓపెన్ కాబోతున్న పర్మనెంట్ గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట ఇది ఏపీసీఆర్డీ బిల్డింగ్. దానికి సంబంధించి చూడండి ఎలా ఉందో ఫ్రంట్ అంతా కూడా. మొత్తం కూడా ఎంట్రీ అంతా కూడా అటు సైడ్ నుంచి అయితే ఉంటుందండి. మొత్తం చూడండి ఎంతో. ఇంకా కొన్ని గంటల్లో అయితే మనకు ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే ఓపెనింగ్ అయితే ఉంది ఫ్రంట్ అంతా. అలాగే లారీలకు వచ్చి రకరకాల చెట్లు అయితే వచ్చినాయండి గ్రీనరీ కోసం. అది అసలు లోపల గ్రీనరీ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, మామూలుగా లేదండి. సో ఇదంతా కూడా మనకు అక్కడ మీటింగ్ హాల్స్ అవి ఉన్నాయి కదా 4 హాల్స్, అక్కడ నుంచి మనకు కనెక్టివిటీకి అయితే ఇక్కడ రోడ్ అయితే వేసేసారండి. ఆ రోడ్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. ఇది ఎలా ఉందో ప్రజెంట్. సో ఇదండి మనకు ఏపీసీఐటీకి సంబంధించి రేపు మొత్తం కూడా క్లియర్ ఈవెంట్ కూడా నీట్ గా అప్డేట్ ఇస్తానండి. ఓపెనింగ్ ఎలా జరిగింది ఏంటి అన్న దాని మీద కూడా. ఇది ఇక్కడ నుంచి ఏంటంటే ప్రజెంట్ మనకు ఆ యొక్క ఏపీసీఆర్టీ బిల్డింగ్ దగ్గరికి అయితే మొత్తం కూడా అక్కడ కనెక్టివిటీ అంటే మనకు హాల్స్ కి ఈ యొక్క ఏపీసీఆర్టీ బిల్డింగ్ కనెక్టివిటీ రోడ్ అయితే వేశారు కదా. ప్రజెంట్ దానికి సంబంధించి సైడ్ అంటే కూడా ఈ కలర్ పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారండి. అలాగే మీకు రీసెంట్ గా కూడా ఏపీసీఆర్టీ బిల్డింగ్ లోపల ఎలా ఉంది ఏంటని కూడా వీడియో పెట్టాను. మీకు అర్థమవుతుంది ప్రజెంట్ ఎలా ఉందో. మొత్తం కూడా కంప్లీట్ ఎట్టికేలకు అమరావతిలో అయితే ఒక బిల్డింగ్ అయితే కంప్లీట్ అవబోతుందండి. ఇక్కడ క్లియరెన్స్ పనులు సైట్ కనిపిస్తుంది కదండి. ఈ ప్లేస్ లో మనకి ఏంటంటే మంజిర గ్రూప్ కి సంబంధించి మంజిర హోటల్ అయితే రాబోతుంది అనమాట. రీసెంట్ గానే సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా అయిపోయి మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకున్నారండి. ఈ యొక్క హోటల్ కి సంబంధించి పనులు వచ్చేసి కెల్లర్ గ్రూప్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తారనమాట. ఈ యొక్క కెల్లర్ గ్రూప్ అనే కంపెనీ కూడా మనకు ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ కూడా వాళ్ళే కడుతున్నారండి. ప్రజెంట్ ఇక్కడైతే మనకు హోటల్ అయితే రాబోతుంది. మీకు అక్కడ టవర్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించిన టవర్స్. ఇవన్నీ కూడా దాదాపుగా 12 టవర్స్ అయితే ఉంటుందండి. ఫ్రంట్ ఒక 6 టవర్స్, బ్యాక్ ఒక 6 టవర్స్. ప్రజెంట్ ఏంటంటే ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ అన్ని కూడా లోపల ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి. బ్యాక్ ఉన్నట్టు కూడా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క టవర్ కి మొత్తం పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు అన్నిటికి కూడా. ప్రజెంట్ ఏంటంటే లోపల ఈ యొక్క ఫ్లోర్ వర్క్స్ బ్యాక్ సైడ్ ఉన్న వాటికి ఇంకా ఇవైతే ఉన్నాయి. ఫ్రంట్ ఉన్న వాటికి అయితే మాక్సిమం అన్ని కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫ్రంట్ ఉన్న వాటికి ఏంటంటే ఈ యొక్క పవర్ కి సంబంధించిన వర్క్స్ కానీ అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్ ఈ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ వెనకాల ఉన్న 6 టవర్స్ కి అయితే ఇటు పక్క ఉన్న టవర్స్ కూడా కంప్లీట్ అయ్యింది పెయింటింగ్ వర్క్స్. అటు పక్క ఉన్న టవర్స్ కి లోపలంతా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నారండి. చూడండి ఎలా ఉందో. నాకు తెలిసి ఇది ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిపోయే బిల్డింగ్స్ అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇవన్నీ కూడా మనకు G+12 ఫ్లోర్ అయితే ఉంటుందండి. అలాగే ఈ యొక్క ప్రతి ఫ్లోర్ కూడా 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ అండి ఇవన్నీ కూడా. మొత్తం చూడండి పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఏంటంటే పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అవి మాత్రం జరుగుతున్నారు. ఇదంతా కూడా మనకు సెక్యూరిటీ అయితే ఇక్కడ నుంచి ఉంటుందండి. ఎంట్రీ అంతా కూడా ఫస్ట్ టవర్స్ అయితే ఇటు సైడ్ నుంచి అయితే ఉంటుంది అనమాట. చూడండి దీనికి సంబంధించిన ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అవి జరుగుతున్నాయి ఫ్రంట్ ఉన్న టవర్స్ అన్నిటికి కూడా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి బంగ్లాస్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జడ్జిలకు సంబంధించిన బంగ్లాలండి. మొత్తం కూడా 71 బంగ్లాస్ అయితే కడుతున్నారు. దానికి సంబంధించి అన్ని కూడా ఈ యొక్క స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయండి. రూమ్ మీకు ఇవి చూస్తే అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా మనకు జడ్జిల బంగ్లా అనమాట. 71 బంగ్లాస్ అయితే కడుతున్నారు కదా, దానికి సంబంధించిన వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయండి. ఈ సైడ్ నుంచి కూడా మొత్తం కూడా ఫినిషింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఫస్ట్ బిల్డింగ్ కి పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు సెకండ్ బిల్డింగ్ అయితే రెడీ చేసుకొని మొత్తం వేసుకుంటూ వస్తున్నారు లోపల బయట కూడా. అలాగే 3వ బిల్డింగ్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇక్కడ మొత్తం కూడా ఈ యొక్క ఫస్ట్ బంగ్లా అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం కూడా G+1 ఫ్లోర్ అయితే ఉంటుంది అనమాట. విధానంతో అయితే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది.
అలాగే ఇది మనకు సెకండ్ బిల్డింగ్ అయితే మొత్తం కూడా రెడీ చేసుకుంటున్నారు. అలాగే అన్ని కూడా చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. అన్ని కూడా వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ యొక్క జడ్జీలకు సంబంధించి ఈ యొక్క బంగ్లాకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మొత్తం ఇక్కడ నుంచి చూస్తే అర్థమవుతుందండి. అంతా కూడా వాటర్ పైప్స్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క ఫస్ట్ బిల్డింగ్ అయితే కూడా సేమ్ అన్ని కూడా యొక్క ఫ్లోర్స్ స్లాబర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఫస్ట్ 2 లైన్లకి అయితే ఆల్మోస్ట్ ఇంకా ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి బిల్డింగ్ దగ్గర కూడా వర్క్స్ అనేది జరుగుతూనే ఉందండి. ఇక్కడ చూస్తున్నారండి మొత్తం ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడండి. క్రౌడ్ కూడా ఎలా ఉందో చూడండి. ఇదంతా కూడా మనకు ఎన్జిఓ టవర్స్ అండి, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్. మొత్తం కూడా 21 టవర్స్ ఉంటాయి. దానికి సంబంధించిన పనులు కూడా చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుందండి. మొత్తం కూడా పైన కొంత 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయిన దానికైతే మొత్తం కూడా G+12 ఫ్లోర్ అయితే ఉంటుంది. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు పని చేసుకోవడానికి అయితే ఇప్పుడైతే వస్తున్నారండి. మొత్తం కూడా ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు 8 అవుతుంది. అందరు కూడా వర్క్ అయితే దిగిపోయినారు. ఆల్రెడీ కొందరైతే వర్క్ చేసుకొని వచ్చి టిఫిన్ చేయడానికి అయితే వస్తున్నారు. కొంతమంది ఇప్పుడే దిగుతున్నారు అనమాట వర్క్ అయితే. షాప్స్ కూడా దాదాపు ఒక 20 షాప్స్ అయితే ఉన్నాయండి. నిత్యావసరాలకు సంబంధించి ఆటోస్ చూడండి ఎన్ని ఉన్నాయో. మీకు ఇక్కడ నుంచి చూస్తే అర్థమవుతుందండి. ఇదంతా కూడా నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 21 టవర్స్ సంబంధించిన పనులు అనమాట. దాదాపుగా ఒక 15 టవర్స్ వరకు అయితే ఆల్మోస్ట్ ఈ యొక్క 12 ఫ్లోర్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. రిమైనింగ్ ఉన్న టవర్స్ అన్నిటి కూడా ఈ యొక్క చూడండి ఇప్పుడే ఫినిషింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు పైకి ఎక్కి. కొన్ని ఏంటంటే 8 ఫ్లోర్ల దగ్గర, కొన్ని 10 ఫ్లోర్ల దగ్గర, కొన్ని 5 ఫ్లోర్ల దగ్గర ఆగి ఉన్నాయి. అక్కడి నుంచి అయితే మొత్తం కూడా ఈ యొక్క ఎన్జిఓ టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటూ చేస్తున్నారండి. లోపల అలాగే మెటీరియల్స్ అవన్నీ కూడా వచ్చినాయి చూడండి. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న అన్నిటికి కూడా ఈ యొక్క బాల్కనీ వర్క్స్ అవి చేసుకుంటూ వస్తున్నారండి. మళ్ళీ అటు సైడ్ ఉన్న టవర్స్ కి మనకి ఏంటంటే లోపల పెయింటింగ్ వర్క్స్ అవి కూడా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి మనకు L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. సో అక్కడ మనకు పైన చూస్తారు కదండి, ఇదంతా కూడా మనకు గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క 6 టవర్స్ అయితే కడుతున్నారండి. ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి మొత్తం కూడా G+12 ఫ్లోర్ అయితే ఉంటుంది. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ యొక్క 12 ఫ్లోర్స్ విధానం అయితే. ప్రజెంట్ ఏంటంటే లోపల నుంచి పెయింటింగ్ వర్క్స్, అలాగే బయట నుంచి పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా వేసుకుంటూ అయితే వస్తున్నారండి. అలాగే ఇదంతా కూడా మనకు ఒక లెవెల్ అయితే తీసుకొని వస్తున్నారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి. షాపుర్జీ కాలేజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే మనకు ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట. దానికోసం అయితే మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నారండి. అలాగే పార్కింగ్ సంబంధించిన వర్క్స్ మాత్రమే చేసుకుంటున్నారు. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అది మనకు అటున్న టవర్స్ అన్ని కూడా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఇటుపక్క ఉన్న లాస్ట్ ఉన్న 2 టవర్స్ కి అసలు మొత్తం కూడా ఫినిషింగ్ బాల్కనీ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్నిటి కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క టవర్ కి మాత్రమే బాల్కనీ వర్క్స్ అవన్నీ కూడా ఈ వీక్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఈ యొక్క విండోస్ వర్క్స్ అవి చేసుకుంటూ వెళ్తున్నారు. లోపల నుంచి పెయింటింగ్ వర్క్స్ అవి చేసుకుంటూ వస్తున్నారండి. ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి షాపుర్జీ కాలేజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇదే కదండి. అలాగే మనకు ఈ యొక్క షాపుర్జీ కాలేజీ అక్కడ కనిపిస్తున్నాయి కదా టవర్స్, అవి మనకు నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్. మొత్తం కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అండి. అవి మొత్తం కూడా 15 టవర్స్ ఉంటుంది. ఆ యొక్క 15 టవర్స్ సంబంధించి కూడా ఈ యొక్క షాపుర్జీ కాలేజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు అనమాట. మొత్తం కూడా ఈ యొక్క గ్రూప్ డి, అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్, అలాగే నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ టోటల్ కూడా 42 టవర్స్ అయితే ఉంటుందండి. ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి అయితే వర్క్స్ అయితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారండి. చాలా మంది అయితే ఈ యొక్క కార్మికులు కూడా చాలా మంది అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. అక్కడ గ్రూప్ డి ఆఫీస్ సంబంధించండి మొత్తం కూడా ఈ యొక్క ఎన్జిఓ టవర్స్, అలాగే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన టవర్స్ కానీ, అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్, ఇవన్నీ కూడా వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. ప్రతి టవర్ దగ్గర కూడా వర్క్స్ అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రతి వీక్ కూడా వర్క్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. లోపల వర్క్స్ కానీ, అలాగే బయట, అలాగే పార్కింగ్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూనే వస్తున్నారు. ఈ ప్లేస్ లో మనకు పర్మనెంట్ హైకోర్టు అయితే రాబోతుంది. ప్రజెంట్ బ్యాక్ సైడ్ ఉన్న 2 బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అవి ప్రజెంట్ ఉన్న హైకోర్టు. దీని పక్కనే మనకు పర్మనెంట్ హైకోర్టు అయితే రాబోతుందండి. ఈ యొక్క హైకోర్టు మనకు B+G+7 ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుంది అనమాట హైకోర్టు. దీనికి సంబంధించి ఏంటంటే అక్కడ వెయిట్ టెస్ట్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఆల్రెడీ అక్కడ ఒక వెయిట్ టెస్ట్ అయితే అయింది. ఇది సెకండ్ వన్ అంట. సో 2 దగ్గరలో అయితే చేస్తారంట. అక్కడ చేశారండి. ఇక్కడ మనకు సెకండ్ వన్ అయితే ఇక్కడ చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడంతా దీనికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడంతా కూడా సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకొని నీట్ గా షెల్టర్స్ అవన్నీ కూడా వేసుకున్నారండి. దీని యొక్క పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి NCC అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ మొత్తం కూడా ఇక్కడ సైడ్ క్లియరెన్స్ పనులు అవి అయిపోయి, అలాగే మనకు ఒక 20 డేస్ బ్యాక్ ముందు మనకి ఏంటంటే ఒక 10 లారీల ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వచ్చాయండి. ప్రజెంట్ మొత్తం కూడా అన్ని కూడా మొత్తం ఈ యొక్క ఏదైతే హైకోర్టు కడుతున్నారో చుట్టుపక్కల అన్ని కూడా మొత్తం సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్ గా చేసుకుంటున్నారు. మనకు లాస్ట్ మంత్ లో మనకు అక్కడ
వెయిట్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వన్ అన్నమాట ఇటు సైడ్ అయితే వేస్తున్నారు. ప్రెసెంట్ అయితే ఇదంతా కూడా మనకు ఈ యొక్క పర్మనెంట్ షెల్టర్స్ అవన్నీ కూడా మెటీరియల్స్ అవన్నీ కూడా అటు సైడ్ అవన్నీ కూడా దించుకున్నారండి. అలాగే మీరు ఇక్కడ గమనించారు మొత్తం కూడా చుట్టూ కంచిలాగా అయితే రేకులతో అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నారండి. అలాగే మనకి ఇక్కడ అంతా కూడా బోర్డులు అవన్నీ కూడా పెట్టేశారనమాట, సేఫ్టీకి సంబంధించిన బోర్డ్స్ అవన్నీ కూడా. ప్రజెంట్ మనకు ఈ యొక్క హైకోర్టు ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ అండి. ఇందులోనే పెద్ద పెద్ద మిషనరీస్ అవన్నీ కూడా అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నారు మొత్తం కూడా. ఈ ఎల్ఎన్టీ కంపెనీ మనకి ఏంటంటే ఐకానిక్ టవర్ 3 and 4 అలాగే అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి షెల్టర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారండి. ఇక్కడంతా పవర్ సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇది మనకు ఐకానిక్ టవర్ 5 అనమాట. ప్రజెంట్ ఇక్కడంతా కూడా అటు సైడ్ అంతా కూడా ఈ యొక్క రాడ్లు అవన్నీ కూడా తుప్పు పట్టి అవన్నీ కూడా నీట్ గా రిమూవ్ చేసి వాటికి అంతటి కూడా కెమికల్ అప్లై చేసి అటు పక్క కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టుకుంటూ వస్తున్నారండి. అలాగే కిందంతా కూడా మొత్తం కూడా పెయింటింగ్ వేస్తున్నారు చూడండి, ఎంతో వైట్ గా కూడా నీట్ గా వేసుకుంటూ వస్తున్నారండి మొత్తం కూడా. అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిన ఫౌండేషన్స్ అవన్నీ కూడా నీట్ గా క్లియర్ చేసుకుంటూ ఆ పెయింటింగ్ అయితే చేసుకుని వస్తున్నారు చూడండి. వైట్ పెయింటింగ్ మొత్తం కూడా ఎంత నీట్ గా కనిపిస్తుంది వైట్. మనకు ఐకానిక్ టవర్ 4 అండి, అది మనకు ఐకానిక్ టవర్ 3 అనమాట. ఇది ఇక్కడ ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర ఫ్రంట్ మనకి ఏంటంటే ఆ ఫౌండేషన్ జరుగుతుంది కదా, అదంతా కూడా మనకు షీట్స్ అండి, వైట్ షీట్స్. సారీ, నేను అక్కడ పెయింటింగ్ అన్నాను కదా, కాదు. మొత్తం కూడా ఏంటంటే వైట్ షీట్ చేసుకొని మొత్తం ఏంటంటే ఆ కార్నర్ లో కూడా దిమ్మల్లాగా కాంక్రీట్ దిమ్మలు అయితే మొత్తం కూడా కట్టుకుంటూ వస్తున్నారండి. అటు సైడ్ అంతా చూడండి, అక్కడంతా కూడా చెక్కలు అవన్నీ బెండింగ్ చేసి పెట్టుకున్నారు కదా, అవన్నీ కూడా మనకి ఏంటంటే రాఫ్టింగ్ చేసుకున్నారు. అదంతా కూడా మనకు ఈ కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టుకుంటూ వస్తున్నారు. ఆ ఫౌండేషన్ జరిగిందంతా అక్కడంతా కూడా మొత్తం వైట్ షీట్స్ అయితే వేస్తున్నారు. ఇందాక ఐకానిక్ టవర్ 5 దగ్గర నేను పెయింటింగ్ అన్నాను కదా, కాదండి, అది మొత్తం కూడా వైట్ షీట్స్ అన్నమాట. మొత్తం కింద అక్కడ కాంక్రీట్ దిమ్మలు అవి కాంక్రీట్ అవి మిక్సింగ్ ఉంటుంది, సిమెంట్ అవి పడకుండా మొత్తం కూడా వైట్ షీట్లు అయితే వేసుకుంటూ వస్తున్నట్టున్నారు. ఈ ఫౌండేషన్ అంతా కూడా చాలా నీట్ గా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 రెండు కూడా మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించి మనకు G+12 39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి బేస్మెంట్, అలాగే గ్రౌండ్ ఫ్లోర్, అలాగే 39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే 5వ వచ్చేసి మనకి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు. అది వచ్చేసి మనకు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ప్రజెంట్ అయితే మొత్తం కూడా ఇక్కడ ఆ దిమ్మలకి కట్టుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా ఇదైతే ఫౌండేషన్ జరుగుతుందో ఇదంతా కూడా ఈ ఫౌండేషన్ దగ్గర మీకు బాక్సులు లా కనిపిస్తుంది కదా, అదంతా కూడా మనకు స్టీల్ అయితే వస్తుందండి. ఈ విధంగా సపోర్ట్ అయితే ఉంది కదా 2 స్తంభాల్లాగా, ఆ విధంగా అయితే మనకు ఆ యొక్క బాక్స్ లో ఉన్న దాంట్లో అయితే వస్తుంది. ఐకానిక్ టవర్ దగ్గర కూడా రూట్ కూడా నీట్ గా అయితే వేసుకున్నారండి. అలాగే ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర సేమ్ ఒకే వర్క్ అయితే నడుస్తుందండి. ఆ యొక్క కాంక్రీట్ దిమ్మలు అవి అయితే కట్టుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ ఈ 6 days లోనే మొత్తం ఇక్కడ ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర కట్టుకుంటూ వస్తున్నారండి. లాస్ట్ వీక్ అంతా కూడా మొత్తం కూడా నీట్ గా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకున్నారు. ఇప్పుడైతే ఆ దిమ్మలు అవన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నారు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ ప్లేస్ లో మనకు అసెంబ్లీ అయితే కట్టబోతున్నారు. దానికి సంబంధించి కూడా మిషనరీస్ చాలా అయితే వచ్చున్నాయి. దాదాపు ఒక 4 రిగ్ మిషన్స్ అయితే ఉండే, ఇప్పుడు హెవీ మిషనరీస్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయండి. మెటీరియల్స్ అవన్నీ కూడా తీస్తున్నారు యొక్క ఎల్ఎన్టీ వాళ్ళైతే. అసలు ఇక్కడ అసెంబ్లీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి. మొత్తం కూడా ఇది B+G+3 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. అలాగే మనకు ఒక టవర్ లాగా 250 మీటర్ల ఎత్తైన టవర్ కూడా ఉంటుంది అనమాట ఈ యొక్క అసెంబ్లీ దగ్గర. డిజైనింగ్ లో కూడా ఈ యొక్క అసెంబ్లీ అయితే అట్రాక్ట్ చేస్తుందండి అందరినీ కూడా. దానికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నట్టుంది. మొత్తం కూడా ఇప్పుడిప్పుడే మెటీరియల్స్ అవన్నీ కూడా మిషనరీస్ అవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే మీరు ఇక్కడ గమనించారండి, మొత్తం కూడా ఒక 3 లారీల ఐరన్ రాడ్స్ వచ్చున్నాయి అనమాట ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించిన యూజ్ చేయడానికి మెటీరియల్స్ ఇవన్నీ కూడా అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 2 అనమాట. ఇది ప్రజెంట్ ఇది ఐకానిక్ టవర్ 1 అండి. ఈ 2 దక్కలు కూడా మొత్తం క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోన్నారు. ఇక్కడంతా ఫౌండేషన్ అంతా నీట్ గా పడిపోయింది చూడండి. ఎందుకంటే మీరు క్లియరెన్స్ ఎందుకు ఇప్పటిదాకా అనుకోవచ్చు అండి, ఎందుకంటే ఫస్ట్ అన్ని ఐకానిక్ టవర్స్ లకల్లా ఈ యొక్క షాపూర్జీ బాలాజీ కంపెనీ నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే మొత్తం క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఒక స్టేజ్ కి అయితే తీసుకొని వచ్చేసారండి. కాకపోతే ఒక 1 month బ్యాక్ వర్షం రావడం ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ మొత్తం కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గరికి వచ్చేయడం జరిగింది. మొత్తం కూడా ఆల్మోస్ట్ ఐకానిక్ టవర్స్ ఈ 2 కూడా మునిగిపోయాయండి. విత్ ఇన్ 10 days లోనే నీట్ గా డీవాటరింగ్ చేసి మళ్ళీ బురద అవన్నీ కూడా పేరుకుపోయి ఉంటుంది కదా, అవన్నీ కూడా మొత్తం కూడా నీట్ గా అయితే క్లియర్ చేశారు ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర. ఈ 2 ఐకానిక్ టవర్స్ కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. మళ్ళీ అటు సైడ్ కూడా మొత్తం కూడా క్లియరెన్స్ పనులు చేసుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ అక్కడ కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి చూడండి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించి మొత్తం కూడా ఫస్ట్ ఐకానిక్ టవర్స్ 1 and 2 దగ్గర అయితే మొత్తం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఐరన్ బెండింగ్ అని అంటే
పనికిరాని ఐరన్ రాడ్లు అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసుకొని ఒక స్టేజ్గా తీసుకొని వచ్చారు. తర్వాత వాటర్ బ్యాక్ సైడ్ నుంచి రావడం, దాన్ని డీవాటరింగ్ చేయడం, మళ్ళీ అదే స్థితిగా వచ్చేసింది. మళ్ళీ దాన్ని నీట్గా అయితే క్లియర్ చేసేసారండి. ఇప్పుడైతే మనకు అన్ని కూడా ఐకానిక్ టవర్స్ సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చూసారు కదా ఐకానిక్ టవర్ 5, 4, 3 దగ్గర అయితే మొత్తం కూడా క్లియరెన్స్ పనులు చేసుకొని మొత్తం కూడా సైడ్ అంతా కూడా ఈ యొక్క కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ ఇది ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఈ విధంగా అయితే ఉందండి. మనకి అటు సైడ్ కూడా మొత్తం ఒక వేలాగా వేసుకొని మొత్తం ఒక నీట్గా అయితే తవ్వుకుంటూ వస్తున్నారండి. మొత్తం గ్రావెల్ అవన్నీ కూడా పోసుకొని. సో ఐకానిక్ టవర్ 1 సైడ్ ఉన్న ఇది లెఫ్ట్ సైడ్ అండి. మొత్తం కూడా చూడండి ఎలా ఉందో. ఇటు సైడ్ అంతా కూడా మొత్తం నీట్గా క్లియర్గా చేసుకుంటూ ఒక వేలాగా అయితే నీట్గా తీసుకొని వెళ్ళి మట్టిని అవన్నీ కూడా పోసుకుంటున్నారండి. మొత్తం లారీల్లో మట్టిలు అయితే వస్తుంది. ఆ మట్టి మొత్తం కూడా నీట్గా పోసుకుంటూ వస్తున్నారు. ఎలా ఉందో చూడండి. మొత్తం కూడా గ్రావెల్ అవన్నీ కూడా పోసుకొని నీట్గా అయితే ఉంచుకున్నారు ఈ ప్లేస్ మొత్తం కూడా. ఐకానిక్ టవర్ 1 దగ్గర రీసెంట్గానే మనకు ఒక 10 days 20 days బ్యాక్ మనకు వెయిట్ టెస్ట్ కూడా చేయడం జరిగిందండి. అది కూడా మనకు సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిందనమాట ఈ యొక్క ఐకానిక్ టవర్ దగ్గర. 1 కదండి. ఐకానిక్ టవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే లాస్ట్ వీక్లో చూసుకుంటే మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవి చేసుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా ఈ వీక్ క్లియరెన్స్ పనులు అన్ని కూడా అయిపోయి ఒక సైడ్ నుంచి మొత్తం కూడా ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర ఏం చేస్తున్నారంటే కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టుకుంటూ వస్తున్నారు. అక్కడ ఉన్న ఐరన్ రాడ్స్ కి వాటన్నిటి కూడా కెమికల్ అప్లై చేసి మొత్తం కూడా కాంక్రీట్ దిమ్మలా కట్టుకుంటూ అయితే వస్తున్నారు అనమాట. మొత్తం కూడా చాలా వరకు అయితే ఫౌండేషన్ అయితే జరుగుతుంది. అదంతా కూడా నీట్ గా క్లియర్ చేసుకొని చాలా నీట్ గా పెట్టుకొని ఆ యొక్క కాంక్రీట్ దిమ్మలు అవన్నీ కూడా ఈ వీకే కట్టారండి. లాస్ట్ వీక్ అంతా కూడా మొత్తం ఐకానిక్ టవర్ 5 దగ్గర మాత్రం కట్టుండే. ఇప్పుడు ఏంటంటే 4, 3 దగ్గర కూడా కట్టుకుంటూ వస్తున్నారు. అలాగే మొత్తం రీసెంట్ గా మొత్తం కూడా కాంక్రీట్ అవన్నీ కూడా పోసి ఒక వేలాగా చేసుకున్నారు ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర. అలాగే 1 and 2 దగ్గర మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకొని ఒక లెవెల్కి అయితే కనిపిస్తుంది కదండి. ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన బంగ్లాస్ పనులు. దాదాపుగా 115 బంగ్లాస్ అయితే కడుతున్నారండి. అన్ని కూడా దాదాపు ఒక 100 బంగ్లాస్ వరకు అయితే స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారు. ఇది మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ 3వ బంగ్లా అండి. ఈ 3వ బంగ్లా సంబంధించి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బిల్డింగ్ పనులు అయితే. డిజైనింగ్ అన్నిటి కూడా ఈ విధంగానే ఉంటుందండి. అలాగే ఫస్ట్ రోడ్ నుంచి అక్కడి నుంచి మొత్తం కూడా ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకోవాలన్నారు. మొత్తం చూడొచ్చండి ఇక్కడ నుంచి. ఇక్కడ 115 బంగ్లా సంబంధించి అన్ని కూడా ఒకే స్టేజ్ లో ఉందండి. మొత్తం కూడా స్లాబ్ ఫస్ట్ ఫ్లోర్ కి అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కి అంతా కూడా స్లాబ్ వర్క్ అయిపోయి రూమ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్ని కూడా దాదాపు 100 బంగ్లాస్ వరకు కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఒక 15 బంగ్లాస్ కి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ కి స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి రూమ్స్ అవన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నారు. అలాగే కొన్ని గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే స్లాబ్ వర్క్ అవి అయితే కంప్లీట్ చేస్తున్నారండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించి వెనకాల నుంచి 2వ లైన్ అండి. ఇక్కడంతా కూడా S21, S22 అని చెప్పేసి ఈ యొక్క బంగ్లాస్ నెంబర్స్ కూడా ఇస్తున్నారు. ప్రజెంట్ అన్ని కూడా ఒకే స్టేటస్ లో అయితే ఉందండి. ఇది కూడా సో ఇదండి, చూసారు కదా మనకు ఈ యొక్క అక్టోబర్ మంత్ యొక్క సెకండ్ వీక్ రివ్యూ అప్డేట్, వర్క్ అప్డేట్ ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏపీసీఆర్డీ బిల్డింగ్ మనకైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ 9:45 అయితే ఓపెనింగ్ అయితే ఉందండి. ఆ వీడియో కూడా మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎలా ఓపెన్ అయింది ఏంటి మొత్తం కూడా గ్రాండ్ ఓపెనింగ్ వీడియో అనేది రేపైతే ఖచ్చితంగా ఇస్తానండి. ఆ వీడియో కూడా చూడండి కంపల్సరీగా. సో